భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో వన్‌డే మ్యాచ్‌కు భారత జట్టు సంసిద్ధమవుతోంది. అయితే ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఇది జరగబోతోందనమాట. అయితే ఈ స్టేడియం అనేది చాలా అంటే చాలా బ్యాట్స్‌మెన్‌కు ఎక్కువగా ఉపయోగపడుతుంది. అయితే ఈ మ్యాచ్‌కి సంబంధించి ఆటగాళ్ళందరూ కూడా ఇప్పటికే చాలా మంచిగా ప్రాక్టీస్ సెషన్స్‌లో నిమగ్నమైపోయి ఉన్నారు. ఎంతలా నిమగ్నమయ్యారంటే ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ జరిగింది. దానిలో రోహిత్, కోహ్లీ అలాగే ఇంకా రాహుల్ వీళ్ళందరూ కలిసి దాదాపుగా 400కు పైగానే పరుగులు సాధించారు. దానిలో అత్యద్భుతంగా చెప్పాలి అంటే కోహ్లీ, రోహిత్ ఇద్దరిది డబుల్ సెంచరీ ఉంది. ఎందుకనంటే కోహ్లీకి అలాగే భారత జట్టుకి ఈ యొక్క గడ్డ పైన అంటే ఈ హోల్కర్ స్టేడియంలో సూపర్ డూపర్ రికార్డ్ ఉంది. మామూలు రికార్డ్ కూడా కాదనమాట. నెక్స్ట్ లెవెల్ రేంజ్ రికార్డ్ ఉందని చెప్పొచ్చు. అందుకని ఇక ప్రాక్టీస్ సెషన్స్‌లో కూడా ముఖ్యంగా గత మ్యాచ్‌లో జరిగిన తప్పిదాలు, గత మ్యాచ్‌లో గనుక చూసుకున్నట్టయితే బౌలింగు విఫలమయ్యాం మనం. అలాగే బ్యాటింగ్‌లోనూ విఫలమయ్యాం. సో, అందుకని ఇక ఇప్పుడు భారత జట్టు ఆ రెండిటి మీద పర్ఫెక్ట్ కాన్సంట్రేషన్ అయితే చేయబోతుందనమాట. అయితే ఈ క్రమంలో గనుక చూసుకున్నట్టయితే అయితే ముఖ్యంగా ఆటగాళ్ళు గాయాల బారిన పడడం గానీ, లేకపోతే ఆటగాళ్ళకి సరిగ్గా బౌలింగ్ పరంగా అంటే ఇప్పుడు జడేజా వికెట్లు తీయలేదు. కుల్దీప్ వికెట్లు తీయట్లేదు. అసలు వీళ్ళందరూ ఏంటంటే లాస్ట్ మ్యాచ్‌లో గనుక చూసినట్టయితే చాలా ఇబ్బంది పడ్డారు. సో, బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్, ఫిట్‌నెస్ ఈ 4 మీద పర్ఫెక్ట్ ఫోకస్ చేయడంతోనే ఈ యొక్క ప్రాక్టీస్ సెషన్ అనేది స్టార్ట్ అయింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, అదే పిచ్ పక్కన అంటే ఇది బ్లాక్ సాయిల్ పిచ్ అనమాట. సో, ఈ బ్లాక్ సాయిల్ పిచ్‌లోనే ప్రాక్టీస్ చేయడం కోసం న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్ళు కూడా మన భారత జట్టు నెట్ బౌలర్స్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ అయితే చేశారు. అయితే ముఖ్యంగా ఈ మ్యాచ్ గనుక చూసుకున్నట్టయితే జడేజా మోస్ట్‌లీ ఈ మ్యాచ్ ఆడాడేమో అనిపిస్తుంది. ఎందుకనంటే జడేజా అసలు మామూలుగా సరిగ్గా రాణించలేకపోతున్నాడనమాట. సో, ఈ క్రమంలో చూసుకున్నట్టయితే జడేజా ఈ యొక్క మ్యాచ్ నుంచి తప్పుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక గౌతమ్ గంభీర్ ఈసారి ఒక మంచి వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకుంటున్నాడు. అదేంటి అంటే ఆటగాళ్ళకి గంభీర్ ఒక టార్గెట్ ఇచ్చాడు. ఒకవేళ గనుక టాస్ గెలిచి మనం బ్యాటింగ్ తీసుకున్నా, లేకపోతే టాస్ ఓడిపోయి న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్ళు మనకి బ్యాటింగ్ ఇచ్చినా కూడా ఏదైనా సరే టార్గెట్ అనేది కనీసం 380 నుంచి 420 మధ్యనే ఉండాలి. ఇది ఆటగాళ్ళకి టార్గెట్. మీరు టైల్ ఎండరా, మిడిల్ ఆర్డరా, టాప్ ఆర్డరా, ఓపెనరా ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. కానీ బ్యాట్స్‌మెన్ రంగంలోకి దిగాడు అంటే ఖచ్చితంగా 400 స్కోర్‌ని టార్గెట్ చేయాలి అన్న ఒకే ఒక్క కాన్సెప్ట్ అక్కడ పెట్టడం అయితే జరిగిందట. అయితే దీనికోసం రోహిత్ కానీ, కోహ్లీ కానీ అసలింకా నిజం చెప్పాలి అంటే ఈ మూడో వన్‌డే మ్యాచ్‌కి అత్యద్భుతమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే రోహిత్ కానీ, కోహ్లీ గానీ మళ్ళీ ఇప్పుడప్పుడే వాళ్ళు వన్‌డే మ్యాచ్‌లు ఆడరు. మళ్ళీ వన్‌డే చాలా గ్యాప్ ఉంది. మధ్యలో టీ20 వరల్డ్ కప్ ఉందా? ఆ టీ20 వరల్డ్ కప్‌కి వీళ్ళకి రిలాక్సేషనే. మళ్ళీ ఐపీఎల్‌లో తళుకుమంటారు. సో, ఈ క్రమంలో ఖచ్చితంగా ఈ ఆటలో వాళ్ళ ఫార్మ్‌ని నిరూపించుకోవటం కోసమే ఈ గేమ్ అనేది పర్ఫెక్ట్ అనాలిసిస్ అయితే ఉండబోతోంది. అంటే పర్ఫెక్ట్‌గా వాళ్ళు ఆటని అనాలిసిస్ చేసుకొని ఏది ఆడాలి, ఏది ఆడకూడదు అనే విషయం పైన ఒక క్లారిటీ అయితే వాళ్ళు తెచ్చుకుంటున్నారనమాట. అంటే పిచ్ ఎలాగా ఉంటుంది, ఏంటి అనేసేసి. అయితే ఇంకా ఇప్పుడు ఇంకొక వార్త ఈ మూడో వన్‌డే మ్యాచ్‌కి ముందు చాలా వైరల్ అవుతుంది. అదేంటంటే టీమిండియాకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన కెప్టెన్ రోహిత్ శర్మను అనూహ్యంగా ఆ పదవి నుంచి తొలగించడం పెనుదుమారం రేపుతోంది. సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించినప్పటికీ దీని వెనుక ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హస్తం ఉందనే ఆరోపణలు చాలా బలంగా అప్పట్లో వినిపించాయి. మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. టీ20 ప్రపంచ కప్‌ను గెలిపించి తాజాగా మనం చూసినట్టయితే ఛాంపియన్స్ ట్రోఫీని కూడా మనం ముద్దాడింది రోహిత్ శర్మ. అయితే రోహిత్ శర్మ అలా ముద్దాడిన వెంటనే తను రిటైర్ అయిపోతారేమో అని అందరూ అనుకున్నారు. కానీ మేము ఇప్పుడప్పుడే రిటైర్ అవ్వము. మాకంటూ ఇంకా టైం ఉంది అన్న తర్వాత ఆటగాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. సో, ఇక ఇప్పుడేంటంటే రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తీసేయటం వెనకాల చాలా పెద్ద కుట్ర జరిగిందనమాట. అందుకనే అటు రోహిత్ కానీ, ఇటు కోహ్లీ కానీ ఆ కుట్ర నుంచి వాళ్ళని వాళ్ళు బయట పడేసుకోవడానికి ఇప్పుడు క్రికెట్ అన్నాక ఎన్నో రకాల పాలిటిక్స్ ఉంటాయి. ఆ పాలిటిక్స్ అన్నీ వాళ్ళు బయటకి చెప్తూ కూర్చోరు.
కొన్ని ఇంటర్నల్‌గా వాళ్ళు ఫేస్ చేసుకుంటూ ఉంటారు. ఆ పాలిటిక్స్ నుంచి వాళ్ళ టాలెంట్‌తో ఎలా బయటపడాలి అనుకుంటూ ఉంటారు. ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. అయితే ఈ క్రమంలో కనుక చూసుకున్నట్టయితే 2027 వన్‌డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకొని యువ రక్తాన్ని ప్రోత్సహించాలనే నెపంతో శుభ్మన్ గిల్‌కే పగ్గాలు అప్పజెప్పారు. ఓకే. అయితే అజిత్ అగార్కర్ లాంటి బలమైన వ్యక్తిత్వం ఉన్న లీడర్ కూడా గౌతమ్ గంభీర్ ఒత్తిడికి లోనయ్యాడా అంటే, ఇక్కడ ఈ మనోజ్ తివారీ అనే వ్యక్తి ఏమన్నాడంటే, అగార్కర్ తనంతట తానుగా ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోలేదు. దీని వెనకాల గౌతమ్ గంభీర్ హస్తమే ఉంది. రోహిత్ శర్మ వయసు 38 కావచ్చు. కానీ తన ఫిట్‌నెస్, ఫార్మ్ అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు యువ ఆటగాళ్లు కూడా ఫామ్ లిమ్‌తో ఇబ్బంది పడుతున్నారు. గాయాల బారిన పడుతున్నారు. అలాంటిది రోహిత్, కోహ్లీలు గాయం బారిన పడకుండా చాలా ఫిట్‌గా ఆడుతున్నారు అంటే ఆలోచించుకోవాల్సిందే అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా రోహిత్ లాంటి దిగ్గజాన్ని తీసేయటం. ఆ రకంగా అంటే ఆసియా కప్ సాధించిన తర్వాత తనకు తాను రిటైర్మెంట్ అవ్వటం కరెక్ట్ కానీ, ఎక్కడో వాళ్ళు తీసేయటం కరెక్టా? సో, అటువంటి ఆటగాడిని తీసేయటము, తప్పించటము ఆ పదవి నుంచి చాలా అవమానం. అసలు టీమిండియా ఆడే విధానం చూస్తుంటే నాకు వన్‌డే చూడాలన్న ఆసక్తి కూడా పోయింది అంటూ పెద్ద పెద్ద దిగ్గజాలు సైతం చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమైందేంటంటే సీనియర్‌లు ఖచ్చితంగా ఉండాలి. ఉండి తీరాలి. ఇప్పుడు మనంతట అంటే ఇప్పుడు టీ20 ఫార్మాట్ నుంచి రోహిత్, కోహ్లీ వాళ్ళంతట వాళ్ళే వెళ్ళిపోయారు. వాళ్ళకెవరు చెప్పలేదు. వాళ్ళేమనుకున్నారు యువ రక్తం ఇప్పుడొస్తోంది. సో, మనం పక్కకు తప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనుకున్నారు. కానీ టెస్ట్ క్రికెట్‌ని గనుక చూసుకున్నట్టయితే దాని నుంచి కూడా వాళ్ళంతట వాళ్ళే పక్కకు తప్పుకున్నారు. డబ్ల్యూటీసీ 25, 27 సైకిల్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో. అయితే ఈ క్రమంలో గనుక చూసుకున్నట్టయితే టెస్ట్ క్రికెట్ నుంచి కూడా రోహిత్, కోహ్లీ ముఖ్యంగా కోహ్లీ. కోహ్లీ ఎందుకంటే టెస్ట్ క్రికెట్‌లో చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాడు. అసలు కోహ్లీ అంటేనే టెస్ట్ క్రికెట్. తన కెప్టెన్సీలో భారత జట్టు నెక్స్ట్ లెవెల్ కెప్టెన్సీని సాధించింది. సో, ఇటువంటి నేపథ్యంలో భారత జట్టు ఖచ్చితంగా కోహ్లీని మిస్ అవుతుంది. తను రిటైర్ అవ్వకూడదు అనుకునే టైంకి రిటైర్ అయిపోయాడు. ఇదంతా గూడా దీని వెనకాల నడిపిస్తుంది ఎవరో కాదు. ఖచ్చితంగా గౌతమ్ గంభీరే. ఫస్ట్ నుంచి గౌతమ్ గంభీర్ కోచ్ పదవి తీసుకున్నప్పటి నుంచి ఆ రోహిత్, కోహ్లీ, జడేజా, అశ్విన్ వీళ్ళ గురించే ఫోకస్ చేశాడు. సీనియర్‌లు ఎళ్ళిపోవాలి, ఎళ్ళిపోవాలి, ఎళ్ళిపోవాలి అనేసేసి. అయితే రవిచంద్రన్ అశ్విన్ రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళ నాన్నగారు షాకింగ్ కామెంట్స్ చేశారు. అక్కడ లోపల ఇంటర్నల్‌గా పాలిటిక్స్ జరుగుతున్నాయి కాబట్టే మా అబ్బాయి అవన్నీ భరించలేకే రిటైర్మెంట్ చెప్పేసాడనేసేసి. ఎందుకంటే అశ్విన్‌కి కూడా ఇంకా ఆడే సత్తా ఉంది. బౌలింగ్ చేసే సత్తా ఉంది. కానీ పరిస్థితులు వేరైపోయాయి. పాలిటిక్స్ వేరైపోయాయి. ప్రెషర్ ఎక్కువైపోయింది. పొమ్మనలేక పోగబెట్టడం ఒక వంతైతే, "నువ్వెళ్ళిపో బయటికి" అనడం గూడా ఒక ఎత్తనమాట. ఫ్రెండ్స్ అసలు నిజం చెప్పాలంటే 2025 అలాగే 24 ఇయర్ రోహిత్ శర్మకి అస్సలు కలిసి రాని ఇయర్ అనే చెప్పుకోవాలి. ఎందుకనంటే అటు ముంబై ఇండియన్స్ జట్టు తనని కెప్టెన్‌గా తీసేసింది. పోనీ ఆటగాడిగైనా ఆడిచ్చిందా అంటే ఇంపాక్ట్ ప్లేయరు. అయినా కూడా మన రోహిత్ శర్మ అలా ఆడాడంటే ఇంక అంతకు మించిన పాపం కాంప్రమైజ్ ఉండదు. మరోవైపు భారత జట్టులోనూ అదే పరిస్థితి. ఇంతకన్నా రోహిత్ శర్మ ప్రెషర్‌ని ఎలా తీసుకుంటాడు? అయినా కూడా తన అభిమానుల కోసం ఆడుతున్నాడంటే గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పుకోవాలి. సో, ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.